पाहि लोक प्रभु पाहि అని మేము पाहि लोक प्रभु पाहि लोक प्रभु पाहि लोक प्रभु पाहि అని మేము पाहि लोक प्रभु నిన్ను స్తుతించుచు నీవు ప్రభుడవని చెన్ను మీరగా నమ్మి ఉన్నాము మా ప్రభు పాహి లోక ప్రభు పాహి లోక ప్రభు పాహి అని మాం పాహి లోక ప్రభు నిత్యమా తండ్రివు లోకమంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభు పాహి లోక ప్రభు పాహి లోక ప్రభు పాహి అని పడుచున్నది మా ప్రభు దేవలోకాధిపతులు దూతల సమూహము దేవాయని కొల్చుచున్నది మా ప్రభు పరిశుద్ధ 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 ప్రభువా పరలోక సేనాధిపతివైన మా ప్రభు ఇహలోకం బంతాయు పరలోకం బంతాయు మీ మహిమ ఓహతు ఉన్నది మా ప్రభు పాహి లోక ప్రభు పాహి లోక ప్రభు పాహి అని వేడుచు ఉన్నది మా ప్రభు పెరుగులు దూతలు తెరుపుల దూతలు తీరముగా నిన్ను గోనియాడుచున్నారో మా ప్రభు నీదపస్తుల మహిమగల సంఘము పోదిగా నిన్ను స్తుతించుచున్నది మా ప్రభు నిత్యము ప్రవక్తల యుత్తమా సంఘము సత్యముగా నిన్ను స్తుతించున్నది మా ప్రభు ధీరాత సాక్షుల వీర సైన్యమంతయు సారెకు నిన్ను స్తుతించుచున్నది మా ప్రభు నిత్యమాహాత్యము గల తండ్రివైన నిన్నును నీరు పూజుడవగు నీ అద్వితీయతుతిని ఆదరణకర్తై నటి శోధాత్ముని అంతటా నుండు సభ ఎన్నుకొను నిన్ను ప్రభు పాహి లోక ప్రభు పాహి లోక ప్రభు అని పాహి అని వేడు మాం పాహి లోక ప్రభు మీకు తోడై ఉండునుగాక. ప్రార్థించుదాము. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మరొకసారి మీకు వందనములు స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల సమయమున ఆశీర్వదించి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి దినమును బట్టి, సబ్బాతు దినమును బట్టి ఆశీర్వదించమని, నీ శరీర రక్తములు పుచ్చుకొనుటకు ప్రభువా వచ్చినటువంటి మమ్మలను ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరినీ ప్రత్యేకంగా మా సంఘమును మీరు ఆశీర్వదించమని, అనారోగ్యంతో
మరి ఐసోలేషన్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రభువా, క్వారంటైన్లో ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా స్వస్థపరిచి ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. ఇంటికి వచ్చిన వారిని బట్టి వందనం చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క ఆదివారపు కూడిక ప్రభువా నీ నామమునకు మహిమకరముగా మాకందరికీ ఆశీర్వాదకరముగా ఉండటకు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచుంటున్నాము మా తండ్రి. అందరూ కూర్చుండి పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యము చదివి వినిపించబడును. దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠము. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మొదటి పాఠముగా యోనా 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. దేవుని వాక్యము చదువుకుందాము. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణము మంత దూరము సంచరించుచు ఇక చష్మా బరాబర్ ఒక దిన ప్రమాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనెవె పట్టణ వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవె రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలు కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్ఫూర్తి కొని పశ్చాత్తాపమైన మనము బయలు లాయము కాకుండా తన కోపాగ్ని తీర్చుకొనుచు గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని యూదులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గొన్నెపట్టణ కట్టుకొనవలెను. జనులు మనస్ఫూర్తిగా కనుక దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడి వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. దేవుడి వాక్యమును దీవించునుగాక.
Full chapter. Today's second reading has been taken from First Letter of Thessalonians, chapter 1, verses 1 to 10. First Letter of Thessalonians, chapter 1, verses 1 to 10. From Paul, Silas, and Timothy to the people of church in Thessalonica, who belong to God the Father and the Lord Jesus Christ, may grace and peace be yours. We always thank God for you all and always mention you in our prayers. For we remember before our God and Father how you put your faith into practice, how your love made you work so hard, and how your hope in your Lord Jesus Christ is firm. Our brothers, we know that God loves you and has chosen you to be His own. For we brought the good news to you, not with words only, but also with power and the Holy Spirit, and with complete conviction of its truth. You know how we lived when we were with you. It was for you, for your own good. You imitated us and the Lord, and even though you suffered much, you received the message with the joy that comes from the Holy Spirit. So you become an example to all believers in Macedonia and Achaia. For not only did the message about the Lord go out from you throughout Macedonia and Achaia, but the news about your faith in God has gone everywhere. There is nothing, then, that we need to say. All those people speak about how you received us when we visited you and how you turned away from idols to God, to serve the true and living God, and to wait for His Son to come from heaven, His Son Jesus, who He raised from death and who rescues us from God's anger that is coming. This is the word of the Lord. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, మరి యొక్క సబ్బాతు దినమందు నీ సన్నిధిలో ప్రభువా నీ బిడ్డలమైన మమ్మల్ని నిలిపి నీ వాక్యం వినుటకు నడిపించిన సమయం ఇచ్చిన మీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ ఫండమెంట్ సిచ్యువేషన్లో అనారోగ్యంతో ఇక కరోనా పాజిటివ్తో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరున మీ చేతికి సమర్పించుకుంటున్నాము. స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. మా ప్రభువా కాపాడుతూ వస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనములు నాయన. వారి ఆరోగ్యం నీ రాకడ పర్యంతము చక్కగా ఉండకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. వాక్యం వినబోతుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం చక్కపరచుమని నీ నామమునకు మహిమకరముగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామం అడుగుతుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ దినపు వాక్యపు మరొకసారి దేవుడు మనకు అనేకమైనటువంటి ఉపమానముల ద్వారా మన ముందు ఉంచుతుంటున్నాడు. ఈ ఉపమానములు మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి మనకు సంబంధించినటువంటిదిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఉపమానములను పరీక్షించి
చదువుతున్నప్పుడు అది ప్రభువుకు నా గురించి ఎలా తెలుసు అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా చదువుతామో, ఎప్పుడైతే మనము దాన్ని అర్థం చేసుకోవాలని చదువుతామో, అప్పుడు మనలను మన చరిత్రను బట్టి చదువుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్యము ప్రకారము ఏర్పాటు చేయబడినటువంటి సారాంశం ఏమిటంటే, ఫలభరితమైనటువంటి జీవితము మనం సువార్త ద్వారానే పొందుకోవడానికి అవకాశం ఉందని వాక్యం చెప్తుంది. ద ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ ద గాస్పల్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఈజ్ రిసీవ్డ్. The fruitfulness of the gospel depends on how it is received. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు దానిపై నీ యొక్క ఫలభరితమైన దీవెనలు ఆధారపడి ఉంటాయి. దానిపై నీ యొక్క ఫలభరితమైన దీవెనలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం ఇంతవరకు జీవించిన జీవితం, మరి ఈ వాక్యం విన్న తర్వాత జీవించబోయేటటువంటి జీవితం ఎలా ఉన్నది అని పోల్చుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇది మనకి ఇచ్చాడు. ఇంతవరకు జీవిస్తున్నాము అని అంటే జీవిస్తున్నాం. సో ఫార్ వీఆర్ లివింగ్. ఎస్, వీఆర్ లివింగ్. వై వీఆర్ లివింగ్? ఫర్ వాట్ వీఆర్ లివింగ్? What purpose we are living? Question mark. ప్రశ్నార్థకముగా వెళ్ళిపోతుందండి. కుటుంబం ఉంది అని అంటే కుటుంబం ఉంది. కుటుంబం అంటే తల్లి, తండ్రి, ప్రభు వారికి ఇచ్చినటువంటి బహుమానం, కుమారుడు, కుమార్తె, గ్రాండ్ చిల్డ్రన్. ఇది మాత్రమే కుటుంబమా? అందులోనే నువ్వు ఎంజాయ్ చేస్తుంటున్నావా? ఎంజాయ్ అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? కుటుంబంతో నీవు ఉండడం నీకు సంతోషమా? కుటుంబం క్షేమంగా ఉండడం నీకు సంతోషమా? కుటుంబము ప్రభువులో లేకుండా పోవడం నీకు సంతోషమా? కుటుంబంలో ప్రార్థన లేకుండా పోవడం నీకు సంతోషమా? దేని గురించి నువ్వు సంతోషిస్తుంటున్నావు? మరి కుటుంబంలో నువ్వు నేర్పింది ఏంటి? వాట్ యు వాంట్ టు గివ్ ద విట్నెస్ టు అదర్స్ బీయింగ్ ఏ గాడ్స్ చైల్డ్, గాడ్స్ ఫ్యామిలీ. ప్రభు కుటుంబములో ఉంటూ ప్రభు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని రూపంలో బాప్తిజం తీసుకున్న నువ్వు మరి నీ కుటుంబంకు ఏమి నేర్పించావు? నువ్వేం నేర్చుకున్నటువంటిది నీ కుటుంబానికి ఏమి నేర్పించావు? ఏ విధంగా నేర్పించావు? ఆ ప్రశ్నగానే మిగిలిపోతుంది నా ప్రేమైనటువంటి స్నేహితుడా. ఇదినా మనం చూసినట్లయితే సువార్త భాగము ముఖ్యంగా పత్రిక భాగం మనం చూద్దామండి. పత్రిక భాగము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, ఫస్ట్ లెటర్ ఆఫ్ తెస్సలోనియన్స్ చాప్టర్ 1. అక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ లెటర్ ఆఫ్ తెస్సలోనియన్స్ చాప్టర్ 1 పూర్తి అధ్యాయం చదవబడినటువంటి అవసరం ఉంది ఇక్కడ. ఈ అధ్యాయంలో అన్ని వచనాలు నేను చెప్పటం లేదు, 10 వచనాలు నేను మీ ముందు ఉంచటం లేదు. ఎందుకంటే ఇది చక్కగా క్లియర్ లాంగ్వేజ్తో అందరికీ తెలిసినటువంటి భాషతో వ్రాయబడినటువంటి వాక్యం. నీకు తెలుగు వస్తే తెలుగులో ఇంకా చక్కగా అర్థమవుతుంది, ఇంగ్లీష్ కూడా ఇంకా చక్కగా అర్థమవుతుంది. ఇక ఇతర భాష హిందీ కావచ్చు, మరాఠీ కావచ్చు, నీకు ఏ భాష వస్తే ఆ భాషలో నువ్వు చదువుకుని దాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి భక్తుడు
ఆత్మపూర్వకముగా ఆత్మతో నింపబడి రచించినటువంటి వాక్యం. బైబిల్ ఈజ్ నాట్ ఏ సింపుల్ నావెల్. అది ఎక్కడో చెట్టు కింద కూర్చొని లేకుండా సముద్రపు ఒడ్డున కూర్చొని రాసినటువంటిది కాదు. బైబిల్ ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నింపబడి దేవుడు బోధిస్తే, దేవుడు నడిపిస్తే రచింపబడినటువంటిది. కాబట్టి ఇందులో ఒక అక్షరం కానీ ఒక పొల్లు కానీ తీసివేయడానికి, యాడ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అర్థం చేసుకోవటంలో ఏ విధమైనటువంటి కష్టతరం మనకు కనిపించదు. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా చదివినప్పుడే. చూడండి, 3వ వచనం, 2-3 వచనాలు కలిసి ఉంటాయి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము తన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేస్తున్న. మన కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తుంటున్నారు. దేని విషయం ప్రార్థన చేస్తుంటున్నారు? మనం ఓపిక కలిగి ఉండాలని. దేని కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తుంటున్నారు? మనం విశ్వాసంలో బలపడి ఉండాలని. దేని కొరకు వారు ప్రార్థన చేస్తుంటున్నారు? మనం ప్రార్థనా జీవితంలో నిలిచి ఉండాలని. చూసారా, భక్తులు మనకంటే ముందు చనిపోయినటువంటి వారు, ప్రభువునందు నిద్రించినటువంటి వారు అలాగే పనుకొని ఉండరండి. వారు నీ గురించి, నా గురించి ప్రభువులో ఇంకా ఎదగాలని, ఆత్మీయ దీవెనలను అందుకోవాలని, ఏ సమస్యలు లేకుండా పరదైసులో ప్రవేశించాలని ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. వాట్ ఏ వండర్ఫుల్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్సెస్. విశ్వాసముతో కూడిన మీ పని. మీరు విశ్వాసంతో పని చేస్తుంటున్నారా? ఆ విశ్వాసంతో చేసేటటువంటి పని నీకు కష్టతరంగా అనిపిస్తుందా? కష్టతరంగా అనిపిస్తూ ఉంటే అది నీకు పరీక్షయే. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలంటే నువ్వు ప్రార్థనలో సరిగా ఉండటం లేదు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి అని అంటే యు ఆర్ నాట్ సిటింగ్, యు ఆర్ ప్రేయింగ్ లాంగ్. You are few words you are using, pronouncing and going back to work. 2 మాటలు నీ పెదవులతో వర్లించి మళ్ళీ వెళ్ళి పనిలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నావు. ప్రార్థన అనేటటువంటి ఈ యొక్క ఆయుధం ప్రతి క్రీస్తు బిడ్డకు పదునుగా వాడబడుతుందండి. ఎవరైతే ఈ యొక్క ప్రార్థన అనేటటువంటి ఆయుధాన్ని, ఈ యొక్క మెడిసిన్ను చక్కని రీతిలో ఉపయోగకరముగా వాడుకున్నట్లయితే వారికి పుష్టికర, ఫిజికల్లీ ఆర్ స్పిరిచువల్లీ దే విల్ గెట్ ద స్ట్రెంగ్త్. ఎక్కడ బాధ ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ పరీక్ష ఉందో, ఎక్కడ నీ అవసరం ఉందో, ఎక్కడ దేవుని అవసరం ఉందో ఆ స్థలములో ఈ ప్రార్థన పనిచేస్తుంది. మనం గమనించి నేర్చుకోవాల్సినటువంటి విషయం. ప్రార్థన ఈజ్ నాట్ ఏ whenever you carry, that's a name called కలం, మొబైల్. ఎల్లప్పుడు నువ్వు పట్టుకొని తిరిగేటటువంటి మొబైల్ లాంటిది కాదు. ఎక్కడంటే ఎక్కడ నువ్వు యూజ్ చేయడానికి అపవిత్రంగా, ఎక్కడ కూర్చున్నా కూడా సేమ్ వర్డ్, ఎక్కడ కూర్చున్నా కూడా అదే వాడుతూ ఉంటావు. మరికొందరైతే అదే నువ్వు వల్గర్గా యూజ్ చేసేటటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ను బైబిల్ పరిశుద్ధమైన వాక్యం తెరవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇట్స్ ఎ వెరీ సాడ్. నువ్వు వల్గర్ పిక్చర్ చూడడానికి అదే వాడుకుంటున్నావు, వల్గర్ జోక్స్ యూజ్ చేయడానికి అదే వాడుకుంటున్నావు. సేమ్ ప్లేస్ యు ఆర్ యూజింగ్ ద పరిశుద్ధమైన దేవుని వాక్యం చదవడానికి కూడా అదే యూడుకుంటున్నావు. వాట్ ఈస్ ద డిఫరెంట్? వాట్ ఈస్ ద డిఫరెంట్ ఇన్ యువర్ లైఫ్? దేవునికి లోకానికి నువ్వు ఇచ్చేటటువంటి వ్యత్యాసం ఏంటి? నేను దేవుడి బిడ్డను నువ్వు చూపించేటటువంటి
క్రమశిక్షణ నీలో ఏముంది? వాట్ ఈస్ ద డిసిప్లిన్ టు షో యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్, డాటర్ ఆఫ్ లివింగ్ గాడ్? వాట్ ఈస్ ద డిఫరెంట్? ఎస్, మన దగ్గర కొన్ని ప్రత్యేకతలు అవసరం. మన దగ్గర కొంత రకమైన డిసిప్లిన్ అవసరం. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఎప్పుడైతే మనం అన్ని విషయాలలో ప్రభువుకు కనెక్ట్ అయి ఉంటామో, ఎప్పుడైతే అన్ని విషయాలలో ప్రభువుకు మనము తెలియచేసుకుంటూ ఆయన మార్గదర్శకములో విత్ హిస్ డైరెక్షన్స్ వెన్ వీ మూవ్ అహెడ్, ఎవ్రీవేర్ యూ గెట్ ద ఫ్రూట్ఫుల్నెస్. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోటి చేయాలి అని అంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ కన్ఫ్యూజ్ వే. కాబట్టి ఈ యొక్క వాక్యము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూసినట్లయితే ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు, సంపూర్ణమైన నిశ్చయతతోనూ ప్రభు మీదకు రావాలని ఆశపడుతున్నాడు. సంపూర్ణమైన నిశ్చయత, ఇట్స్ అ పర్మనెంట్ సాటిస్ఫాక్షన్. వర్స్ 5, ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభు చెప్పేటటువంటి మాట వినండి. ప్రేమింపబడినటువంటి సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియదు. మీకు తెలుసు, యు ఆర్ అవేర్ బట్ యు ఆర్ నాట్ అవేకన్. దట్ ఈస్ ద టాపిక్ ఐ గివెన్ లాస్ట్ టైం, లాస్ట్ సండే ఫర్ డయాసిస్ యూత్. I don't know how many youth are joined this. We are aware. ప్రభు మనకు ఈ విధమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. మనం తెలుసు మనకు, కానీ దాని గురించి మనము అవగాహన లేదు. టు నో ఈజ్ డిఫరెంట్, టు ఫాలో ఈజ్ డిఫరెంట్. నీకు తెలుసు కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, టు ఫాలో. ఇక్కడ అదే ఉంది, మీ యొద్దకు వచ్చిన సంగతి మీకు తెలియను, బట్ యు ఆర్ నాట్ అవేర్. మీకు తెలుసు దేవుని వాక్యము ఈ విధంగా పనిచేస్తుంది, దేవునితో కలిసి ప్రార్థన చేస్తే ఈ విధంగా పనిచేస్తుంది, దేవునిలో మనం నిలిచి ఉన్నట్లయితే మనకి ఈ విధమైనటువంటి దీవెనలు, ఫ్రూట్ఫుల్నెస్, సంతోషము, సమాధానము, ఆత్మీయత, మరి విధేయత అనేటటువంటి దీవెనలు మనకు వస్తాయని మనకు తెలుసు. కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దిస్. ఓపిక లేదు ఒకటి, దెర్ ఈజ్ నో పేషెన్స్. రెండవది, దెర్ ఈజ్ నో టైమ్. యు ఆర్ బిజీ ఇన్ యువర్ ఓన్ జోన్. You are busy other ways to gossip. You are busy with your family. You are busy some other things. నిన్ను నీవు ప్రభువుతో బిజీగా పెట్టుకుంటే, నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, నువ్వు 24 గంటలు బైబిల్ పట్టుకొని చదవమని ఇక్కడ ప్రభు చెప్తాం లేదు. ప్రభు నీకేం చెప్తున్నాడు అంటే, నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీ నోటితో వల్లించుకో, ప్రార్థన చేయి. సమయం దొరికినప్పుడు ఒక స్థలంలో కూర్చొని చదవడానికి ప్రయత్నం చేయి. దేని చేత నడత శుద్ధి అవుతుంది అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క వాక్యం చేత. 119వ దావీదు కీర్తన 9-10 వచనాలలో వెరీ క్లియర్గా వ్రాయబడింది. Psalm 119, 9 and 10 verses. Youth, how they are going to correct their life through the God's word. దేవుని వాక్యముతోనే కదా వారి యొక్క నడతను
క్రమం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యము మన జీవితము ఫ్రూట్ఫుల్గా ఉండాలి అని అంటే, దేవునితో మనము కనెక్ట్ అయి ఉండాలి. అది మొదటి విషయం. ఇంకా రెండవ విషయం మనం చూసినట్లయితే 8వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనములు మీకు సమయం దొరికినప్పుడు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని చదవండి నా ప్రియమైనటువంటి బిడ్డలారా. ఎంత చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ భక్తుడు పౌలు ఈ సంఘానికి రాస్తుంటున్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు రాస్తుంటున్నాడు. ఎంత చక్కగా మొదట చెప్తున్నాడు చూడండి. తండ్రి అయిన దేవుని యందున్న ఇంట్రడక్షన్, ఎంత చక్కని ఇంట్రడక్షన్. తండ్రి అయిన దేవుని యందున్న, ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలు సిల్వానును తిమోతియును శుభమని చెప్పువాయుడు. వావ్. ఒకరు కాదు, ఆ సంఘాన్ని బట్టి, ఆ సంఘములో ఉన్నటువంటి ప్రజలను బట్టి వీళ్ళు భక్తులు ఆ సంఘం యొక్క బాధ్యతలు తీసుకున్నారు. చెడిపోకూడదని, మార్గం తప్పిపోకూడదని. మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే పిచ్చోడు ఎప్పుడు నా గురించే ప్రార్థన చేస్తుంటాడు. నౌడేస్ పీపుల్ టాక్ లైక్ దిస్, అవి హమేషా మేరే పిచ్చే పడావా रहता है. అలా మాట్లాడేటటువంటి వారు చాలామంది ఉన్నారు. మనం గుర్తు చేసుకోవాలి. అలా ఎందుకు మాట్లాడుతుంటున్నాము అని అంటే, దేవుడు నిన్ను గురించి ఆ విధంగా చెబుతున్నాడు కాబట్టి, అంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి మాటి మాటికి పేరు తీసి పలికిస్తుంటున్నాడు. నీ ఇంటిలో ఉన్నటువంటి పెద్దలు నిన్ను హెచ్చరిస్తున్నారు అని అంటే మేరే పిచ్చే క్యూ పడతాయి అని మీరు అనకుండా, ప్రేమైనటువంటి యవన బిడ్డలారా, మేరే పిచ్చే క్యూ పడేంగే तुम, दूसरा लोग है ना, दूसरा लोग है, लेकिन दूसरा लोग काम का नहीं है, तू काम का है. दूसरा लोग जो करता है वो उनको पसंद नहीं है, जो आप करते हैं वो उनको पसंद है, वो अच्छा रखता है, इसलिए आपको ठोकते रहते हैं. టాలరేషన్. కాబట్టి డిస్కరేజ్ కావద్దు ప్రియమైనటువంటి యవన బిడ్డలారా. మీ తల్లిదండ్రులు కానీ, మీ పెద్దలు కానీ, మీ యొక్క బాస్ కానీ, మీ యొక్క ఆప్తులు, నిన్ను ప్రేమించేవారు కానీ నిన్ను మాటి మాటికి హెచ్చరిస్తున్నారు అని అంటే, డోంట్ డిస్కరేజ్ అబౌట్ ద వర్డ్స్, because they are expecting good things from you. They are expecting good things from you. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా వాక్యం ద్వారా మనల్ని అదే హెచ్చరిస్తుంటున్నాడు. ఈ యొక్క తెస్సలోనికీయుల సంఘములో అపోస్తలుడైనటువంటి పౌలు, మరి సిల్వాను మరియు తిమోతి వారు ఆ సంఘం యొక్క బాగోగు కోరి వారిని హెచ్చరిస్తుంటున్నారు. ఇక్కడ మనం మరొకసారి సువార్త భాగంలోకి వచ్చినప్పుడు, సువార్త భాగంలో మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో కూడా ప్రభు కథల రూపంలో యాజ్ ఎ ప్యారబుల్, యాజ్ ఎ ఇలస్ట్రేషన్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ us what is the kingdom of God, what is the life, mystery of the life, human life in mystery. మానవ జీవితంలో ఉన్నటువంటి అద్భుతం ఏంటి అనేది ఇక్కడ ప్రభు సువార్త ద్వారా, పారబుల్ ద్వారా, ఇలస్ట్రేషన్స్ ద్వారా మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. మొట్టమొదట మనం గమనించి చూసినట్లయితే, మొదట ఆయన ఏమని సెలవిస్తుంటున్నాడంటే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. It's just like a hide the precious in the name of the money. డబ్బు పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నది.
నీ పీపుల్ ఆర్ హిడన్, దే మేక్ ద డిగ్స్ అండ్ దే హిడన్ ద మనీ ఇన్ ద ఫీల్డ్. అది చూసినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి దాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. గ్రీడీ. ఆల్రెడీ యూ హ్యావ్ మనీ, వై యూ వాంట్ టు ఎక్స్ట్రా? నీకు ఆల్రెడీ నీ దగ్గర ప్లెంటీ, చాలా డబ్బు ఉంది నీ దగ్గర. యూ కెన్ ఫీడ్ 1000 people. You can able to feed many and many every day, not only one day. అయినా కూడా నువ్వు మళ్ళీ వెళ్ళి దాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తుంటున్నావు. చాలామంది మనం బిజినెస్ కార్పొరేటర్స్ చూస్తూ ఉంటున్నాం. నౌ ఇండియా has become under there is no safety in India common people. సామాన్య ప్రజలకు భారతదేశంలో ఇది లేదు, సేఫ్టీ లేదు. ఎందుకంటే ఇట్స్ గాన్ టు అండర్ కార్పొరేషన్స్ హ్యాండ్స్. దే ఆర్ ఓన్లీ కమర్షియల్ పీపుల్. వీ హ్యావ్ టు బి టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. సాతాను ఆ విధంగా నడిపిస్తూ ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ దినం మనం ఆ దేశం గురించి, ఈ దినం దేశ నాయకుల గురించి మనం ఎంతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ భక్తుడు సువార్తలో 3 విషయాలు మనం అక్నాలెడ్జ్ చేయాలని ఆశపడుతుంటున్నాడు. ఏమంటున్నాడంటే our sermon will be the concentrated on the use of the tongue, how it can be used to either build up or destroy communities. మనం మాట్లాడేటటువంటి మాటల ద్వారా ఆ కమ్యూనిటీ, మన సొసైటీ, మన సంఘము, మన యొక్క ప్రజలు వారు బాగుపడాలా లేక నాశనం కావాలా అనే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చెప్పేటటువంటి మాటలను బట్టి, నువ్వు ఇచ్చే కౌన్సిలింగ్ని బట్టి, నువ్వు ఇచ్చేటటువంటి ఆ యొక్క సాక్ష్యమును బట్టి ఆధారపడి ఉందంట. ఎస్, అలాగే 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. బిల్డప్ అండ్ డెస్ట్రాయ్. వారు చక్కపరుచుకోవాలా లేక నాశనం చేసుకోవాలా. మొదటిది, అక్నాలెడ్జ్ ద పవర్ ఫర్ గుడ్ అండ్ పవర్ ఫర్ డ్యామేజ్. నీకున్నటువంటి అధికారం, నీకున్నటువంటి జ్ఞానం, నీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, నీకున్నటువంటి వాట్ ఎవర్, అది మంచి కొరకు యూజ్ చేస్తుంటున్నావా, చెడు కొరకు యూజ్ చేస్తుంటున్నావా? నువ్వు మాట్లాడే మాటలను బట్టి, నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆధారపడింది. ద టంగ్ బీయింగ్ సచ్ ఏ పవర్ఫుల్ ఫోర్స్ ఫర్ గుడ్ అండ్ హార్మ్, ద మీన్స్ విట్ హ్యావ్ టు టేక్ వెరీ seriously the matter how the tongue is handled. ఆ యొక్క నాలుకను ఎలా హ్యాండిల్ చేయాలో అది నీ అధీనంలో ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్త పడి మాట్లాడాలి అని మొదటిగా సెలవిస్తుంటున్నాడు. రెండవది ఏమిటంటే ద అక్నాలెడ్జ్ దట్ సచ్ అ పవర్ఫుల్ ఆర్గన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ నాలుక, శక్తి కలిగినటువంటి ఆ యొక్క నాలుక ఏ విధమైనటువంటి కఠినస్తులనైనా ఖండించగలిగినటువంటి, ఏ విధమైనటువంటి బాధలో ఉన్నటువంటి వారినైనా కౌన్సిలింగ్ చేయగలిగినటువంటి అనగా, అందుకనే దానికి పవర్ఫుల్ అని పేరు పెట్టారు. నీ నాలుకకు పవర్ఫుల్ అని దేవుడు పేరు పెట్టాడు. కాబట్టి దాన్ని దేవుని చేతికి సమర్పించినట్లయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది? పీస్ఫుల్గా ఉంటుంది. నీ లైఫ్ ఎలా ఉంటుంది? సక్సెస్ఫుల్గా ఉంటుంది అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. ఇక మూడవదిగా మనం గమనించి చూసినట్లయితే ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ద ఫ్యాక్ట్ దట్ ద సోర్స్ ఆఫ్ వాట్ ద టంగ్ స్పీక్
ఇన్ అవర్ ఇన్నర్ లైఫ్స్. ఒక్కొక్కసారి మనలో ఉన్నటువంటి జీవితం గురించి, రహస్యాల గురించి బయట పెట్టేస్తుంటుంది. ఆ రహస్యాలు బయటికి రాకుండా, ఆ రహస్యాలు జాగ్రత్తగా ఉండడానికి మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. ద టంగ్ ఈజ్ జస్ట్ మౌతింగ్ వాట్ we are thinking and what our mind is allowing us to say. మన మైండ్ మరి మన స్పీచ్ ఎలా ఉండాలంటే మన నాలుక ద్వారా వచ్చేటటువంటి పదముల ద్వారా ప్యూర్ఫుల్గా ఉండాలి. మీకు తెలుసా, మనం తీసుకునేటటువంటి హోలీ కమ్యూనియన్ తర్వాత ఆ కప్ను వైప్ చేసేస్తాం. ఆ క్లాత్ని ఏమంటారు తెలుసా? ప్యూరిఫికేటర్. కప్ షేరింగ్. వైల్ వీఆర్ టేకింగ్ ద హోలీ కమ్యూనియన్, ఒక కప్పులో నుంచి మరి ఒకరు తీసుకునేటప్పుడు ఆ యొక్క ప్యూరిఫికేటర్తో, అనగా ఆ ప్రభువు ఇచ్చినటువంటి ఎసఫ్ క్లాత్తో శుభ్రం చేయడానికి యూజ్ చేయబడుతుంది. కాబట్టి ఆ కప్పుతో, ఆ ప్యూరిఫికేటర్తో కప్పును శుభ్రం చేసినప్పుడు ఏ విధమైనటువంటి డిసీజ్ నీకు అంటుకోదు. అందుకని ఆ యొక్క సబ్ క్లాత్ని ఏమంటారంటే ప్యూరిఫికేటర్ అంటారు. కాబట్టి మనం హోలీ కమ్యూనియన్ తీసుకునేటప్పుడు భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో, దేవుని యొక్క దీవెనతో దేవుడు తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుతూ ఉండాలి. కాబట్టి మనం ఈ యొక్క హోలీ కమ్యూనియన్ తీసుకునేటప్పుడు మనము సమర్పణతో తీసుకోవాలి. అంతే, అనుమానంతో కాదు, భయంతో అసలు కాదు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం భయపడుతూ ఉన్నాం. రేపు లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత హోలీ కమ్యూనియన్ తీసుకోవాలా లేదా అనేటటువంటి సమస్యలు చాలామందికి తప్పుడు ఆలోచనలు మొదలైనాయి. నా ప్రేమైనటువంటి క్రీస్తు సంగమా, భయపడవలసినటువంటి నీవు నీ ప్రభువు చేతిలో ఉన్నావు అనే నమ్మకం నీకు ఉండాలి. అంతే, నీవు నీ ప్రభువు చేతిలో ఉన్నావు. మై లార్డ్ ఈజ్ విత్ మీ అని నువ్వు అనుకుంటే చాలు. అందులో సమస్తము దాగి ఉంది. అందులో నీకు నీ యొక్క సేఫ్టీ, నీ యొక్క ఫ్రూట్ఫుల్నెస్, నీ యొక్క విక్టరీ అంతా దాగి ఉంది. కాబట్టి దేవుడు ఆ కృప, ఆ విజయం, ఆ సంతోషం, ఆ సమాధానం, విజ్ఞాపన ప్రార్థనలు కొద్ది నిమిషములు మౌనముగా మనల్ని మనం పరీక్షించుకొని విన్నటువంటి వాక్యము అందరికీ చక్కగా అర్థం కావటానికి సహాయం చేయమని, ఆత్మీయమైనటువంటి నడిపింపు దయచేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. ఆ వాక్యము ఇక నుంచి దేవునికి మహిమకరముగా భయము లేకుండా జీవించడానికి మనల్ని బలపరచుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రత్యేకముగా మన భారతదేశపు యొక్క సిచ్యువేషన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ వెరీ సెన్సిటివ్ సిచ్యువేషన్. మరి ఆ యొక్క కాన్స్టిట్యూషన్లో ఏ విధమైనటువంటి మార్పులు జరగకుండా అలనాటి పెద్దలు, ఫ్రీడమ్ ఫైటర్స్ చేసినటువంటి త్యాగాలను, వారు ఉంచినటువంటి ప్రతి అంశమును పొల్లు కూడా తీసిపోకుండా, ఏది కూడా యాడ్ చేయకుండా, మరి ఏ విధమైనటువంటి
తప్పుడు ఇన్స్ట్రక్షన్స్ దానిలో యాడ్ కాకుండా మతపరముగా జాతిపరముగా ఏ విధమైనటువంటి బాధలు రోదనలు కలగకుండా మంచి నిర్ణయాలు తీసుకొనుటకు సుప్రీంకోర్టు, హైకోర్టు, మరి పార్లమెంట్ హ్యాండిల్ చేసేటటువంటి పెద్దలకు మంచి మనసు దయచేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. దేవుని రాకడలో ప్రతి ఒక్కరూ ఎత్తబడాలని, ఆ రెండవ రాకడలో ప్రతి వ్యక్తి పరదైస్సులో ఉండాలని, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో మోకరించి ఆయన నామాన్ని స్తుతించాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు. సంతోషము సమాధానంతో జీవించాలని, ప్రతి ఒక్కరి జీవితము సంతోషముగా ఉండాలని ఆయన ప్రతి ఒక్కరి ఎడల ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఒక భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ఈ యొక్క ప్రేమ అనురాగములు భారతదేశం కంటే మెరుగుగానే ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. భారతదేశపు ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయాధిపతులను, మరి వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఆయన కింద అధికారం పొందినటువంటి ఇతర మంత్రులు, ఆయా రాష్ట్రాల యొక్క చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, వారి కింద అధికారంలో ఉన్నటువంటి బిడ్డలు, మంత్రులుతో పాటు ఆలయాలు అధ్యక్షులు, బిషపులు, వారి కింద పనిచేస్తున్నటువంటి పాస్టర్సు, మిషనరీస్, ఇంకా దేవుని వాక్యం అందించేటటువంటి ప్రతి ఎవాంజలిస్ట్ కూడా ప్రభువుకు ఆశీర్వాదకరమైనటువంటి ప్రభువు యొక్క మార్గదర్శకములో జీవించుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. ఈ కరోనా 19 సమస్యలుతో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను, ప్రాణ నష్టములు కోల్పోయినటువంటి బిడ్డలను, వారి కుటుంబములను ఆదరించమని, వారు చేసినటువంటి ప్రాణములు కోల్పోయిన వారు చేసినటువంటి త్యాగాలు, డాక్టర్స్, నర్సెస్, పోలీస్ డిపార్ట్మెంట్, బిఎంసి డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయితే ఈ యొక్క కరోనా సమస్యల పెండమెంట్ టైంలో సిచ్యువేషన్లో హెల్ప్ఫుల్గా ఉన్నదో వారందరినీ, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రత్యేకముగా మన డయాసిస్లో ఉన్నటువంటి సంఘములను, పాస్టర్స్ను, వారి కుటుంబములను, వారి సంఘాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలను, యూత్ను, ఉమెన్స్ ఫెలోషిప్ అందరూ కూడా చెదరిపోకుండా, భయపడకుండా, ధైర్యంతో, విశ్వాసంతో తిరిగి ఆలయమునకు నడిపింపబడే వరకు ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా ఉండుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా బాంబే తెలుగు సంఘములో ప్రభువునందు నిద్రించినటువంటి బిడ్డలను, వారి కుటుంబములను, అనారోగ్యముతో క్వారంటైన్లో ఉన్నటువంటి బిడ్డలను, వారి కుటుంబములను, మరి ఆరోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, వారి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని, ఏ విధమైనటువంటి అపవాది తంత్రములకు లోను కాకుండా చక్కని
ఆశీర్వాదకరమైన ఫలభరితమైన దీవెనలు అందుకొనుటకు సహాయం చేయమని ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా విద్యార్థులను జ్ఞాపకం చేసుకుందాం. విద్యార్థుల యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారికి ఉపయోగకరముగా ఉండాలని ప్రార్థించుకుందాం. ఆయా ప్రాంతాలలో నెట్వర్క్ లేక ఇబ్బంది పడుతుంటున్నారు. ఆయా ప్రాంతాలలో సరైన రీతిలో ఆ యొక్క ఆన్లైన్ కనెక్ట్ కాలేకపోతుంటున్నారు. మరి వారి విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా, వృధా కాకుండా సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి యవన బిడ్డలు, వృద్ధులు, మరి చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు అని అందరినీ జ్ఞాపం చేసుకుందాం. వారి బలహీనతలు దూరం చేసి వారి శరీరములో మంచి ఆరోగ్యం కలిగి ఉండుటకు ప్రభువును స్తుతించే భాగ్యం వారికి దయచేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రభువా, మా ప్రార్థనను ఆలకించుము, మరాన్ని యొద్దకు చేరనిము. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు రాజా, ఈ ప్రశస్తమైనటువంటి ఆదివారపు ఆరాధనలో ప్రభువా జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రతి ప్రార్థనను మీరు ఆశీర్వదించమని, మా ప్రార్థనలకు చెవియొగ్గుమని జవాబు అనుగ్రహించి ప్రభువా వారి అవసరతల ప్రకారం వారికి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.